నెల్లూరు తేజస్విని హోటల్ గ్రాండ్ నందు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సహకారంతో ఏజే ఈవెంట్స్ ఆధ్వర్యంలో మిస్టర్ నెల్లూరు 1 సీజన్ ఆడిషన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు భరత్ కాంత్ రవలి, ప్రసన్న, శ్రీదేవి జడ్జిలుగా నిర్వహించారు. మరియు ఈ కార్యక్రమంలో 25 కళాశాల కన్వీనర్లు హరివిల్లు హరిబాబు, అమిత్ చంద్ తదితరులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఫస్ట్లీ స్టార్ బాయ్ అవుట్పుట్ వేద్దాం అనుకున్నాను, దట్స్ వై ఇలా చేశాను. మై సెల్ఫ్ మై వంశీ అయినే. నేను ఇక్కడ జూడియోలో వర్క్ చేస్తాను. ఫస్ట్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లంతో, బట్ ఎప్పుడు డోపమైన్ రష్ అంతా డ్రెస్సెస్ మీద ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ ఫుల్ ఆఫ్. ఏదైనా సరే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్లీ 1000 రూపీస్ కూడా మనీ లేదు, బట్ ఎవరో ఒకరిని అడిగి తీసుకొని చేసినప్పుడు లాస్ట్ ఆఫ్టర్నూన్ లాస్ట్ డేట్. బట్ లైఫ్లో వదలకూడదండి డ్రెస్సెస్ని. దట్స్ వై నేను డోపమైన్ రష్తోనే దిగాను, వచ్చాను. ఇక్కడి నుంచి జర్నీ ఇట్లా డ్రెస్సెస్ మీద బట్టలు వేసుకోవాలని మోడలింగ్కి అయితే ఫస్ట్లీ లేదు మైండ్. డ్రెస్సెస్ బాగా డైలీ వేసుకుంటాను. ఎంత జూడియోకి వర్క్ వెళ్తున్నా సరే నేనేదో స్పెషల్ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. లైఫ్లో బాంబేకి వెళ్ళాలి, అక్కడి నుంచి నెల్లూరుని ప్రమోట్ చేయాలనేది నా డ్రెస్సెస్ పరంగా, ఫ్యాషన్ పరంగా. నెల్లూరు అనేది నా పిచ్చి ఒక మాటలో. దట్స్ వై నా జర్నీ సరిగ్గా లేదు. ఫస్ట్ చెప్పాలంటే ఫైనాన్షియల్గా పేరెంట్స్ సరిగ్గా లేరు. నన్ను డిగ్రీ ఎస్జిఎస్ ఆర్ట్స్లో అయ్యింది డిగ్రీ. దెన్ ఐ కమ్ టు ఎన్సిసి అవ్వడం వల్ల పోలీస్గా అవ్వాలనే ఫిక్స్తో వచ్చాను. బట్ 4 మార్క్స్తో ప్రిలిమ్స్ పోయింది. దెన్ ఐ ఫిక్స్ డోపమైన్ రష్ ఎక్కువగా 3 months బాధపడ్డ తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే నీకేంటి ఇష్టం అనేది క్వశ్చన్ చేసుకున్నాను. ఐఎమ్ లైక్ ఫ్యాషన్, లైక్ డ్రెస్సెస్, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్, లైక్ హెయిర్ సరిగ్గా లేదు, హెయిర్ ఇంకా షైన్గా ఇంకా స్మూత్గా లేదు. ఫిక్స్ ఓకే, ఫాల్స్ అన్ని రాసుకుంటా ఉన్నాను. నేను కొంచెంగా హెయిర్ సెట్ చేసుకుంటాను. ఫస్ట్ చాలా దరిద్రంగా ఉంది, తర్వాత బాడీ 10 kgs తగ్గిపోయింది, మళ్ళీ ముందుకు తీసుకున్నా 10 kgs. ఇట్లా ఏమేమి ఉన్నాయో డైట్. మళ్ళీ దరిద్రం ఏంటంటే మళ్ళీ బాక్సింగ్ అనేది చాలా ప్యాషన్ నాకు. ప్యాషన్ అది ఇంగ్లీష్ రాదు, అది ఇంగ్లీష్ తీసుకోవాలా. మళ్ళీ నైట్ అంతా వర్క్ అవ్వగానే మళ్ళీ నైట్ టాప్సీ బ్యాక్ సైడ్ నేను బాగా ప్రాక్టీస్ చేసుకుంటా డైలీ. నైట్ అంతా నిద్రపోయేది ఉండే, మళ్ళీ మార్నింగ్ జిమ్, మళ్ళీ నేను గో టు 2 hours స్లీప్, మళ్ళీ గో టు జూడియో, మళ్ళీ వర్క్. నేను స్కూల్ నుంచి చూస్తున్నా, నువ్వు నా సీనియర్గా ఉండేవాళ్ళు. సో ఆ స్కూల్ డేస్లోనే అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వెన్ కమింగ్ టు ఈ పబ్లిక్లోకి వచ్చాక నువ్వు మిస్ నెల్లూరు అయ్యాను. ఈ మిస్ నెల్లూరు ఏంటంటే నేను చాలా హై స్టాండర్డ్స్కి తీసుకువెళ్ళింది. ఆల్సో ఐ కెన్ సీ యూ ఇన్ every screen, like every advertisement. So I think I fell in love with you. So I love you. అండి, ఏదైనా తెలిసే ఉండొచ్చు, బిగ్ బాస్ చేసేది. సో ఆఫ్టర్ లాంగ్ టైం నెల్లూరుకి వస్తున్నాను బికాస్ ఆఫ్ ఏజే ఈవెంట్స్. వాళ్ళు మిస్టర్ నెల్లూరు నుంచి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్యాషన్ గురించి ఫస్ట్ టైం ఒక మెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతవరకు మిస్టర్ నెల్లూరు నుంచి చాలా ఈవెంట్స్ జరిగాయంట. సో ఫస్ట్ టైం మెన్స్కి ఎక్స్క్లూజివ్ అబ్బాయిల కోసమే ఇది ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళ టాలెంట్ బేబీస్ కాబట్టి. సో ఆ ఈవెంట్లో పార్ట్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు నెల్లూరులో కూడా. సో ఇక్కడ నుంచి చిన్న స్టెప్స్ నుంచి మిస్టర్ నెల్లూరు నుంచి రేపీ అలా ఒక్కొక్క స్టెప్ నుంచి వస్తూ చాలా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చెప్తే నెల్లూరులో కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నారు. నేను షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూడడం వల్ల. ఎందుకంటే నేను అనుకోలేదు నెల్లూరులో ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారని చెప్పి, గుడ్ లుకింగ్ పీపుల్ ఉన్నారని చెప్పి, తక్కువ మెయిల్స్. సో డెఫినెట్గా ఫ్యూచర్లో మోడలింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళ నుంచి మంచి బెస్ట్ మోడల్ ఇండియాకి వెళ్తారని చెప్పి నేను నమ్ముతాను. థ్యాంక్స్. నెల్లూరు రావడం ఇదే ఫస్ట్ టైం సార్? ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం ఒకసారి చదువుకుంటున్నప్పుడు ఆ రోజుల్లో వచ్చాను. సో ఇది సెకండ్ టైం వచ్చాను. బట్ నేను నెల్లూరులో నాకు ఏం ప్లేసెస్ తెలియవు, మీరేం చెప్తే వెళ్తాను అక్కడికి.
సార్ మిస్టర్ నెల్లూరు మామూలుగా 18-28 అని ఇచ్చారు. మామూలుగా ఇండియా వాళ్ళకి 18-35 జరుగుతాయి కదా, మీరు ఎందుకు 28 నెంబర్ చేశారు? 28 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైట్ బి వీళ్ళు యంగ్స్టర్స్ కోసం ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మిస్టర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంపిటీషన్ ఫ్యాషన్ వరల్డ్లో మిస్ అని ఉంటుంది, మిస్ నెల్లూరు అంటే మిస్ ఏపీ, మిస్ తెలంగాణ ఉంటాయి కదా. సో ఇలా ఏంటంటే వీళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు, మ్యారీడ్ వచ్చాక మిస్సెస్ అయిపోతుంది మళ్ళీ. సో ఇలా అలా కేటగిరీలో చూసుకుంటే వీళ్ళు పెట్టుకున్న కేటగిరీ 18-28 అనేది డెఫినెట్గా ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అబ్బాయి తక్కువ మంది అవుతాయి మ్యారేజెస్. సో ఆ కేటగిరీలో చూసుకుంటే కరెక్ట్గా తీసుకున్న డెసిషన్ ఇట్స్ రైట్ డెసిషన్ యాక్చువల్లీ. వాళ్ళకి మంచి నాలెడ్జే ఉంది ఈ ఈవెంట్స్ వచ్చి. ఖచ్చితంగా అన్మ్యారీడ్ పీపుల్ని ఇలాంటి ఈవెంట్స్లో రమ్మని చెప్పి మేమైతే అదే చేస్తాం. ఫ్యాషన్ సార్ 20 వరకు ఏజ్ పెట్టారు కదా, సో అక్కడ నుంచి 35 ఏజ్ వరకు వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఎందుకు ఫీల్ అవుతారండి? యాక్టర్ని నా మూవీ లాస్ట్ మంత్ 19th రిలీజ్ అయింది. నేను నెల్లూరులో పుట్టి పెరిగాను. బట్ ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేసి ఆ మోడలింగ్ అనేది నెల్లూరు వరకు కూడా వచ్చింది అంటే నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చాక పార్టిసిపెంట్స్ తక్కువ ఉంటారు అనుకుంటే చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు. అండ్ బ్లైండ్గా రాలేదు, వాళ్ళకి నిజంగా ఫ్యాషన్ గురించి ఐడియా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అనే దాని గురించి ఒక అవగాహనతో వచ్చారు. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో నిజంగా ఒకవేళ పై స్టేజ్కి వెళ్తే ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాగా డెఫినెట్గా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రొఫెషనల్గా పెద్ద మిస్టర్ ఇండియా ఇవన్నీ జరిగేటప్పుడు ఇలాంటివి వాళ్ళు అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని. అలా ఇవాళ మాకు కనిపించింది ఏంటంటే ఏదో సరదాగా ఊరికే చేసామన్నట్టు కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు కొంచెం తెలుసుకొని పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఒక నెల్లూరు అబ్బాయిగా నాకు చాలా మంచిగా అనిపించింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి, విఎల్సిసి ఇన్స్టిట్యూట్ హెచ్ఐని. ఇవాళ ఇక్కడ మిస్టర్ నెల్లూరు సీజన్ 1 అనే ప్రోగ్రామ్ గ్రాండ్ ఆడిషన్స్ రౌండ్ కంప్లీట్ అయింది. ఆడిషన్స్ రౌండ్ లాగా లేదు, ఇదైతే గ్రాండ్ ఫినాలే లాగా జరిగింది. చాలామంది ఆల్మోస్ట్ 26 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఇంకా టాలెంట్ రౌండ్ అనేది పెండింగ్ ఉంది. సో ఇంట్రడక్షన్ రౌండ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా అంటే చాలా స్టూడెంట్ ఎవరైతే వచ్చారో పార్టిసిపెంట్ హిడెన్ టాలెంట్ ఉంది వాళ్ళలో. యాక్చువల్గా శ్రీమతి నెల్లూరు కావచ్చు, మిస్ నెల్లూరు ఇలాంటివంతా ఫీమేల్స్కి చాలా ఈజీ ఇలాంటి టాలెంట్ రౌండ్లో సక్సెస్ అవ్వటం విత్ దేర్ కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ ఆర్ వాట్ ఎవర్. కానీ బాయ్స్కి అనేది చాలా కష్టం. సో వాళ్ళకుండే ఆయుధం జస్ట్ డ్రెస్ అండ్ షూస్ అలాంటి చాలా సెలెక్టెడ్. సో దాంట్లోనే వాళ్ళు ఒక వాకింగ్ స్టైల్ కావచ్చు, క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే విధానం కావచ్చు, అలా చాలా బాగా జరిగింది. ఇది ఆడిషన్స్ మాత్రమే. వీళ్ళే గ్రాండ్ ఫినాలే ఎవరైతే కొంచెం ఇదిగా ఫీల్ అయ్యారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఫుల్ పెరుగుతుంది. సో ఇంత మంచి ఈవెంట్ ఇంత సక్సెస్గా జరగాలంటే ప్రాపర్ హార్డ్ వర్క్ ఉంటుంది, దీని వెనక ప్రాపర్ టీమ్ వర్క్ ఉంటుంది. ఏజే ఈవెంట్స్ అనేది రవలి గారి ఆధ్వర్యంలో చాలా పర్ఫెక్ట్గా మన ప్రెస్ మీట్ దగ్గర నుంచి వాళ్ళ ఆడిషన్స్ వరకు పిన్ టు పిన్ చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేసినందుకు మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రవలి. రమణయ్య గారికి ఒకసారి మీరు అందరూ చప్పటితో అభినందించాలి. రమణయ్య గారు నా దగ్గరికి వచ్చినప్పుడు మిస్టర్ నెల్లూరు చేస్తానంటే కొంత డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మేము చేసిన ప్రోగ్రామ్స్ కంటే బాగా చేశారు. మేము చేసిన మిస్ నెల్లూరు కానీ, మిస్సెస్ నెల్లూరు కానీ, సత్యభామ కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికంటూ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. దానికి జడ్జిలుగా యశ్వంత్ గారు, భరత్ గారు, అడ్వకేట్ ప్రసన్న గారు, శ్రీదేవి గారు రావడం నాకు జడ్జిమెంటు చాలా బాగా నచ్చింది. నెల్లూరులో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఎంత చక్కగా ఉంటారంటే అబ్బాయిలు సినిమాలో ఏమనికి వస్తారు నాకు అర్థం కాదు. ఎంతసేపు ఆ సినిమాల్లో వచ్చారు కానీ మన వాళ్ళు అంతకంటే మించి అందంగా ఉన్నారు. చాలా చక్కగా ఉన్నారు. ఇంతమంది అందగాళ్ళు ఉన్నారు నాకు తెలియదు. టోటల్గా వాళ్ళని అభినందిస్తున్నాను. ఒక్కొక్కరు అడుగు వాక్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళ తండ్రి అభిప్రాయాలు చెప్తున్నా, వాళ్ళ ఫ్యూచర్ చెప్తున్నా నాకు ఆశ్చర్యకరంగా. ఆ అబ్బాయి 18 years అన్నాడు. ఎంత బాగా ఫ్యూచర్ గురించి చెప్పాడంటే ఇలాంటి వాళ్ళు నెల్లూరులో అన్నా అని చెప్పేసి మనం ఇంకా గర్వపడాలి. మా ఉద్దేశం ఏంటంటే మేము ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నామంటే
ఒకప్పుడు సినిమాలలో ఎక్కడెక్కడో హీరోలు వచ్చేవాళ్ళు. మన తెలుగువారు ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు చేయడం కూడా కార్యక్రమం. ఈ మిస్టర్ నెల్లూరు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి సినిమాలో అవకాశం తప్పకుండా ఇస్తాం. సినిమాలో అవకాశం ఇవ్వాలని చెప్పి తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి, ఆంధ్రాలో షూటింగ్ జరగాలి. ఈరోజు నెల్లూరులో 20 సినిమా షూట్లు జరుగుతున్నాయి. ఈరోజు నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. దాంట్లో మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు, మేము సెలెక్ట్ చేసిన అబ్బాయిలు నటిస్తున్నారు. ఇది ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది చాలా ఫ్యూచర్లో భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు. ఇంకా ఆంధ్రాలో షూటింగ్ జరగాలి, ఆంధ్రాలో నటించాలి, తెలుగులో నటించాలి. చిన్న సినిమాలన్నీ ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి. కాబట్టి ఇళ్లలో కూర్చొని మీరేదో జాబ్ చేసుకోకుండా ఒక మనిషి పుడితే ఒకసారి ఏదో సాధించాలి. ఆ సాధించేది గోల్. ఇవన్నీ ఒక బేసు. తప్పకుండా మేము సెలెక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంది. రమణి గారికి మరొకసారి అభినందిస్తూ ఇంతమంది ఒక వేదిక తీసుకొచ్చినందుకు చేసుకుంటూ మరొక చిన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన చాలామంది కోటీసులు ఉంటారు, డబ్బులు ఉంటారు. ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు సపోర్ట్ చేయట్లేదు. నేను ప్రతి ప్రోగ్రాంలో ఒక ఈవెంట్ చేస్తే 1 lakh లాస్తో అతను బాధపడిపోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి దయచేసి వాళ్ళ స్తోమతగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రోత్సహిస్తే తరచూ కంటిన్యూగా ప్రతి జరుగుతాయి. కాబట్టి మా ఉద్దేశాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రోగ్రామ్కి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తే మీ అందరి భవిష్యత్తుగా ఉంటూ ఇంతమంది అందగాలు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం.